నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి వీడియో రిప్లై చేయాలని అనుకున్నానండి. చెట్ల పద్మ గారు అడుగుతున్నారండి. హాయ్ సార్, హాయ్ మా, గుడ్ ఆఫ్టర్నూన్ మా. ఐఎమ్ పద్మ. నాకు ఐ కింద డార్క్ సర్కిల్ వచ్చేసాయి సార్. ఓన్లీ లెఫ్ట్ ఐ కింద ఒక షాడో లాగా వస్తుంది. అలానే ఏం యూస్ చేయాలో చెప్పండి సార్, ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేయాలి అని అడిగారండి. అలానే ఒక పాత కామెంట్ కూడా ఉందండి, దానికి కూడా నేను ఒకసారి మళ్ళీ చెప్తానండి, వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. గాయత్రి గారు పెట్టారు, దానికి నేను ఆల్రెడీ వీడియో రిప్లై చేశాను. మళ్ళీ కూడా ఇదే సేమ్ టాపిక్ కాబట్టి మళ్ళీ చెప్తాను. నాకు గాయత్రి గారు అడుగుతున్నారండి, నాకు కళ్ళ కింద గుంతలు ఎక్కువగా ఉన్నాయి సార్, దానికి ఐ కింద ఫిల్లర్స్ చేయాలా, ఎంతవరకు అది ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉంటాయా, లేకపోతే ఏ విధంగా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని కూడా అడిగారు. సో ఇప్పుడు పద్మ గారు అండర్ ఐ డార్క్నింగ్ గురించి అని అడిగారండి. అలానే గాయత్రి గారు అండర్ ఐ కింద డిప్రెషన్ గా ఉండి హాలో సాకెట్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ కావాలి అని అడిగారు. దీనికి అన్నిటికీ నేను డీటెయిల్ గా ఇవాళ చెప్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి కంటి కింద నలుపు అనేది ఉంటుందండి. నలుపు ఉన్నప్పుడు మనము 3 కన్సిడరేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి వచ్చేసి టెక్స్చర్, రెండోది వచ్చేసి వాల్యూమ్, మూడోది వచ్చేసి పిగ్మెంటేషన్. సో పిగ్మెంటేషన్, వాల్యూమ్, టెక్స్చర్, నేను ఇవి మూడింటిని అనలైజ్ చేయాలని నేను చెప్తానండి. పిగ్మెంటేషన్ అంటే కంటి కింద మనకు అక్కడ నలుపు రావటం, వాల్యూమ్ అని అంటే గుంతలాగా ఉండిపోవటం, వాల్యూమ్ లేకుండా ఉండటం, మూడోది టెక్స్చర్. టెక్స్చర్ అని అంటే మనకు అక్కడ కంటి కింద ముడతలు వస్తున్నాయా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 సపరేట్గా ఉండవండి. ఏదైనా ఒకటి కలిపి అయినా ఉంటుంది, ఒకటిగా అయినా ఉంటుంది, లేకపోతే 3 కలిపి కూడా ఉంటాయి. ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదండి, పిగ్మెంటేషన్, వాల్యూమ్, టెక్స్చర్ అని చెప్పాను కదండి. ఒక్కొక్కరికి ఎప్పుడైనా కానీ పిగ్మెంటేషనే ఉండొచ్చండి, లేక వాల్యూమ్ లాస్ తోటి హాలో సాకెట్ అయినా ఉండొచ్చు, లేదా ఒకరికి టెక్స్చరల్ అంటే కేవలం ముడతలు మాత్రమే ఉండవచ్చు అనమాట. కొంతమందికి పిగ్మెంటేషన్తో పాటు వాల్యూమ్ లాస్ కూడా ఉండవచ్చు, అంటే నలుపు కూడా వచ్చి అలానే చర్మం కూడా అక్కడ గుంతకి వెళ్ళిపోయి ఉండాలన్నమాట. అలానే పిగ్మెంటేషన్, టెక్స్చర్ కూడా అంటే నలుపు వచ్చి అక్కడ చర్మం కూడా బాగా విపరీతంగా ముడతలు ఉండటం, లావుగా ఉండటం, అది కూడా ఉండవచ్చు అనమాట. అలానే మీకు టెక్స్చరల్ ప్రాబ్లం, వాల్యూమ్ ప్రాబ్లం అంటే చర్మం అక్కడ ముడతలు అయిపోయి అక్కడ గుంతలాగా ఉండిపోవటం, నలుపు ఎక్కువగా ఉండకపోవటం. అలానే మీకు కేవలం వాల్యూమ్, మీకు పిగ్మెంటేషన్ అనే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ విధమైన కాంబినేషన్స్లో చాలామందికి ఉంటుంది. ఒకటే విధంగా ఉండాలని కాదండి, అన్ని రకాలుగా కాంబినేషన్స్ అనేటివి ఉంటాయి. అసలు పిగ్మెంటేషన్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, టెక్స్చర్ ఏంటి అనే దాని గురించి అని డీటెయిల్గా చెప్తానండి. పిగ్మెంటేషన్ అనేది మనకి చర్మం ఇక్కడ కంటి చుట్టూరా నలుపు రావచ్చండి. కేవలం కింద పొర వరకు అంటే మన కంటి కింద మాత్రమే భాగంలో మనకి నలుపు ఉందనంటే స్ట్రెస్తో కానీ, థైరాయిడ్తో కానీ, అనీమియాతో కానీ, స్లీప్లెస్నెస్ తోటి, దీనితోటి, లేక డీహైడ్రేటెడ్ కండిషన్, లేక ఏదైనా ఫీవర్ రావటంతో, రీసెంట్గా రావటంతో, ఈ 5-6 కండిషన్స్లో చర్మ కిందది ఇక్కడ కంటి కింద ఉన్న చర్మానికి ఉన్న భాగానికి నలుపు రావటం అనేది జరుగుతుంది. వీటికి మనం కరెక్షన్ చేసామనుకోండి సెట్ అయిపోతుంది. అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, థైరాయిడ్ ట్రీట్మెంట్ చేసుకుంటాం, అనీమియా ఉంటే అనీమియా ట్రీట్మెంట్ చేసుకుంటాం, నిద్ర సరిగా పోలేదంటే నిద్ర చేసుకోవాలి మంచిగా, అలానే మీకు ఆహారం సరిగా తీసుకోవట్లేదంటే దానికి తీసుకోవాలి, స్ట్రెస్ ఉందంటే స్ట్రెస్ తగ్గించుకోవటం, అలానే మీరు సరైన టైంలో నిద్రపోవట్లేదంటే టైంకి నిద్రపోవటం అనేది చేయాలన్నమాట. సో ఇది కరెక్షన్ మనకి క్రీమ్స్ తోటి, పీల్స్ తోటి అలా అయిపోతూ ఉంటుంది అనమాట. కానీ కంటి రెప్ప, పైన కంటి రెప్ప ఉంటుంది చూడండి, ఈ పైన కంటి రెప్పకు కూడా నలుపు ఉందనుకోండి, అది మెడికల్ కండిషన్ అనమాట. సో దానికి మనం ఖచ్చితంగా పీల్స్ అవి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మనకి ట్రీట్మెంట్ అది చేయటంతో చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఎలా చేస్తారు పీల్స్ అని అంటే, ఒక సబ్స్టెన్స్ ఇలా అప్లై చేస్తారండి, ఇలా అప్లై చేస్తారండి, ఒక 5 నిమిషాల తర్వాత వాష్ చేసేస్తారనమాట. రెండో ఆప్షన్ వచ్చేసి మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయన్నమాట. మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అని అంటే మనకు అక్కడ చర్మంలో అక్కడ నలుపు అక్కడ వచ్చిన దగ్గర చిన్న చిన్నగా మైక్రో నీడిల్స్ తోటి సీరమ్స్ అనేటివి అక్కడ ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారనమాట. అది ఇన్ఫ్యూజ్ చేయడంతో చర్మంలో అక్కడంతా మనకి నలుపు నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. అది మనకి మైక్రో నీడియం సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అనేటివి చేస్తూ ఉంటారు. దీంతో పాటు మనకి మంచి టాబ్లెట్స్, గ్లూటథయాన్, ఆస్టజాంథిన్, రెస్పిరేట్రాల్, అలానే వైటమిన్ సి కాంబినేషన్స్ ఉన్న టాబ్లెట్స్, రెడ్ ఆరెంజ్ కాంప్లెక్స్ అని అంటాం, ఇలాంటి కాంబినేషన్ ఉన్న టాబ్లెట్స్, కొల్లాజన్స్ అని అంటాం, కొల్లాజన్తో పాటు గ్లూటథయాన్, వైటమిన్ సి కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇది పిగ్మెంటేషన్కి మనం ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదే వాల్యూమ్ గురించి అని ఇప్పుడు గాయత్రి గారు అడిగారు కదండి, అండర్ ఐ కింద ఫిల్లర్స్ ఎలా చేస్తారు, ఏ విధంగా ఉంటుంది అని.
నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఒకసారి మీరు ఒక 2-3 డేస్ బ్యాక్ మీరు పాత వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట నా ఛానల్కి వచ్చి. మీరు ఒకవేళ గుంతలు ఉంటే గనక మీకు ఇక్కడ చిన్నగా ఇక్కడ ఇచ్చేసి మీకు ఇక్కడ ఫిల్లర్స్ ఇస్తారనమాట. ఈ భాగంలో ఫిల్లర్స్ ఇవ్వటంతో ఏమవుతుందంటే మీకు ఫౌండేషన్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది అనమాట. ఆ తర్వాత కింద నుంచి మ్యానిపులేట్ చేసి ఇక్కడ ఒకటి ఫిల్లర్ లాగా లిక్విడ్ హైలోరానిక్ యాసిడ్ అని అంటాం అనమాట. ఆ లిక్విడ్ హైలోరానిక్ యాసిడ్ మనకి ఇక్కడ ఇవ్వటం తోటి చర్మం కింద ఒక మెల్లగా ఒక యూనిఫామ్ లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఈ మంచి యూనిఫామ్ లేయర్ అక్కడ ఫామ్ అయిపోవటంతో చర్మం అక్కడ అంతా మెల్లగా స్మూత్గా అయిపోతూ ఉంటుంది అనమాట. అసలు ఈ హైలోరానిక్ యాసిడ్ అంటే ఏంటి, ఏ విధంగా చేస్తాము అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. హైలోరానిక్ యాసిడ్ అనేది మనం చర్మం లోపల ఉన్న కొల్లాజన్ మనకు అక్కడ ఆ విధంగా హైలోరానిక్ యాసిడ్ మన చర్మం లోపల డర్మిస్లో ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు చెప్తాను కదండి, పైన పొర కింద పొర అని. కింద పొరలో ఉన్న హైలోరానిక్ యాసిడే దాన్నే సింథసైజ్ చేసి అది అక్కడ ఆ విధంగా ఇచ్చేస్తారనమాట. సో అది ఇవ్వటంతో అంటే ఇది మనకి బయట ప్రొడ్యూస్ చేస్తుందండి. అంటే ఈ హైలోరానిక్ యాసిడ్ అనేది న్యాచురల్ అకరింగ్ సబ్స్టెన్స్ ని మనం అక్కడ ఇవ్వటం తోటి అక్కడ మంచిగా వాటర్ ని అబ్జార్బ్ చేసేసుకొని మంచిగా హైడ్రేట్ చేసి అక్కడ మంచిగా సాఫ్ట్ గా స్మూత్ గా చేస్తుందండి. ఈ హైలోరానిక్ యాసిడ్ చేయటం తోటి మనకు అక్కడ ఫిల్లర్ రావటం తోటి మనకి చాలా బెటర్ గా ఉంటుంది. సో ఇది చాలా న్యాచురల్ గా మంచిగా ఉంటుందండి. సో వాల్యూమ్ కరెక్షన్ కి ఫిల్లర్స్ అండి, టెక్స్చరల్ కరెక్షన్ కి ఫిల్లర్స్ లేజర్స్ చేస్తామండి, పిగ్మెంటేషన్ కి పీల్స్, మైక్రో నీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అలాంగ్ విత్ ఆల్ కొల్లాజన్ అండ్ వైటమిన్ సి అండ్ గ్లూటథైన్ టాబ్లెట్స్ ఉంటాయి. సో ఇదండి విషయం. మీకు ఒకవేళ కంటి కింద నలుపు ఉందనంటే ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలనే దాని గురించి అని నేను మీకు అంతా వివరించాను. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, అపోహలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా, జవాబు కావాలనంటే ఒక డీటెయిల్డ్ కామెంట్ పెట్టండి. అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, అలాంటి మార్పులు ఏమైనా చూసారా, ఏమైనా క్రీమ్స్ వాడారా, క్రీమ్స్ కాకుండా ఇతరత్ర ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకున్నారా, ఎటువంటి సొల్యూషన్స్ కోసం మీరు చూస్తున్నారో, వీటన్నిటి గురించి అని మీరు ఒక డీటెయిల్డ్ కామెంట్ పెడితే నేను దానికి ఒక డీటెయిల్డ్ వీడియో నేను చేయగలుగుతాను. ఏదో క్లుప్తంగా నాకు నల్ల మచ్చలు ఉన్నాయి, నాకు మొటిమలు వచ్చాయి, దానికి చెప్పండి అని అంటే అలా కాదండి. మంచి డీటెయిల్డ్ క్వశ్చన్ అడగండి, అప్పుడు నేను ఒక మంచి డీటెయిల్డ్ వీడియో నేను చేయగలుగుతాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.